క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు నాగదేశే జాన్ డేవిడ్ కుటుంబంలో దేవుని దీవెనలు కుటుంబ సభ్యులందరినీ ఆయురారోగ్యములతో దీవించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తల్లిదండ్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు ఫాదర్ ఉడుముల బాలశౌరి గారికి దేవుని దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అమెరికా పుట్టినరోజు జరుపుకుంటున్న గాదే లూర్ది మేరీకి, వారి భర్త శౌరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, వారి కుమార్తెలు కారుణ్య రితిక, అర్మిత మాన్యులకు మంచి భవిష్యత్తు, వారి తల్లిదండ్రులకు అత్తమామలకు ఆయురారోగ్యములు దయచేయమని కారుణ్య ప్రభు పేరిట కృతజ్ఞత బలి పూజ గాదే లూర్ది మేరీ శౌరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ తాడేపల్లి గ్రామం. కీర్తిశేషులు జొన్నలగడ్డ రాజుగారి 30వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ జొన్నలగడ్డ అన్నపూర్ణ రామారావు, మేరీ విజయరాణి, నిర్మల రాణి, భావన, ఆంటోనీ ప్రిన్స్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు 1 విచారణ. కీర్తిశేషులు శ్రీ గండిపల్లి ప్రసాదరావు గారి 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని ప్రార్థిస్తూ లూర్దు మేరీ, వరప్రసాద్, మేరీ విజయరాణి, అభినవ్ దీప్, అనూహ్య, అభిషేక్ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బొబ్బిలి విచారణ. కీర్తిశేషులు శ్రీ గండిపల్లి ప్రసాదరావు గారి 4వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని ప్రార్థిస్తూ దివ్య రోజా, రాజేష్, విజయ్ విహాన్, పునర్విత కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవానికేనయ్యా, శుభవేళానందమే నా తండ్రి నీ తిరుపాదమే. స్తోత్ర బలి మంచి దేవానికేనయ్యా, శుభవేళానందమే నా తండ్రి నీ తిరుపాదమే. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. ప్రభు, మీరు నీతిమంతులు, మీ విధులు న్యాయమైనవి. ఈ దాసుని ప్రేమతో బ్రోవుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. కృతజ్ఞత అనే బలితో, స్తోత్రం అనే బలితోనే కాకుండా ఈ పూజా బలి అర్హతతో పాల్గొనుటకై పూరితమైన హృదయంతో కూడా మనం రావాలి. కాబట్టి ప్రోక్షింపబడిన నిష్కలంకమైన అతి శ్రేష్టమైన గొర్రెపిల్ల రక్తం వద్దకు, దేవుని కృపాసనం వద్దకు పశ్చాత్తాపంతో కన్నీళ్లతో పాపం మన్నింపును వేడుకుంటూ క్షమించమని ప్రభును వేడుకుందాము.
సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి సిలువలో తన కుమారుడు చిందించిన నిష్కలంక రక్తము ద్వారా మన పాపములను కడిగివేసి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, దయచూపండి, దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు ప్రేమతో మమ్ము రక్షించితిరి. మీ బిడ్డల మగు దత్తత భాగ్యమును మాకు దయచేసితిరి. మీకు ప్రియమైన ఈ పుత్రీ పుత్రులను జాలితో చూడండి. క్రీస్తును నమ్ముకొనిన వారు మీ నుండి నిజమైన స్వాతంత్రమును, శాశ్వత వారసత్వమును పొందుదురుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవిస్తూ రాజ్య పాలన చేయి మీ కుమారుడును లోక రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తుతో పాటు మీరు మరణించిరి. మీరు ప్రాపంచిక మోహములను తుద ముట్టించవలెను. మొదటి పట్టణము. పునీత పౌలు కొలీసీయులకు వ్రాసిన లేఖ, అధ్యాయము 3 వచనములు 1 నుండి 11 వరకు. సోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద గాని భూమిపై గల వస్తువుల మీద గాక అచ్చట పరలోకమునందు గల వస్తువులపైన లగ్నము చేయుడు. ఏలయనా మీరు మరణించితిరి. మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు కనబడుదురు. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహములను మీరు తుద ముట్టించవలెను. ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం. ఇటువంటి వాని వలన అవిధేయులపై దేవుని ఆగ్రహము వచ్చును. ఒకప్పుడు మీ జీవితములు ఈ కోర్కెలతో జీవించి ఉన్నప్పుడు మీరు ఇటువంటి మనుష్యులతో నడుచుకొనేవారు. కానీ ఇప్పుడు మీరు కోపము, మోహము, ఈర్ష్య అను వాని నుండి విముక్తులు కావలెను. మీరు ఎప్పుడునూ దుర్భాషలాడరాదు. అవమానించడి మాటలను, నిందించడి మాటలను పలకరాదు. అబద్ధములు ఆడరాదు. ఏలయనా మీ పాత స్వభావమును దాని అలవాట్లతో పాటు త్యజించి క్రొత్త స్వభావమును ధరించినారు కదా.
తనను గూర్చి మీరు సంపూర్ణముగా తెలుసుకొనుటకై మానవుని సృష్టికర్త అయిన దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుచున్న నూతన మానవుడు ఇతడు. అందుచేత యూదులని యూదేతరులని సున్నతి చేయబడిన వాడని చేయబడని వాడని ఆటవికులని అనాగరికులని సేవకులని స్వతంత్రులని ఎవరునూ లేరు. క్రీస్తే సర్వస్వము, అందరియందు క్రీస్తు ఉన్నాడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ ప్రభువు తాను కలిగించిన ప్రాణికోటిని అంతటిని నెనరుతో చూచును. నా రాజువైన ప్రభు, నేను నీ మహాత్యమును స్తుతింతును, నీ నామమును సదా సన్నుతింతును. ప్రతిదినము నిన్ను వినుతింతును, కలకాలము నీ నామమును సన్నుతింతును. అందరూ ప్రభువు తాను కలిగించిన ప్రాణికోటిని అంతటిని నెనరుతో చూచును. ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటిని అంతటిని నెనరుతో చూచును. అందరూ ప్రభువు తాను కలిగించిన ప్రాణికోటిని అంతటిని నెనరుతో చూచును. ప్రభు, నీవు చేసిన ప్రాణులన్నీయు నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్యవైభవమును సన్నుతింతురు, నీ ప్రాభవమును ఉగ్గడింతురు. అందరూ ప్రభు తాను కలిగించిన ప్రాణికోటిని అంతటిని నెనరుతో చూచును. లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు కన్నులెత్తి శిష్యుల వైపు చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు.
ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందిస్తారు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజు మీరు ఆనందపడుదురు, మహా ఆనందపడుడు. ఏలైన పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీకు అనర్థము, మీరు మీ సుఖములను అనుభవించుచున్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా, మీకు అనర్థము, మీరు ఆకలితో అలమటిస్తారు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లా మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము, వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. తండ్రి దేవా స్తోత్రం, యేసు దేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా స్తుతి స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్ర ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షకులారా, క్రీస్తు నామంలో మీకు శుభములు. ఈనాటి మొదటి పట్టణంలో పౌలు గారు కొలస్సీలకు లేఖ రాస్తూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలియజేస్తున్నారు. అవేంటంటే, మనం కొన్ని కాంక్షించాలంట. మన మనసులను కొన్ని వస్తువుల మీద లగ్నం చేయాలంట. అదే సమయంలో మనం కొన్ని తుదిముట్టించాలంట, కొన్నిటి నుంచి విముక్తులము అవ్వాలంట. కాంక్షించాల్సింది ఏంటి? క్లియర్గా పౌలు గారు చెప్తున్నారు, పరలోకములందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. భూమి మీద వస్తువులు లేవా? భూమి లోపల భూగర్భంలో వస్తువులు లేవా అంటే బంగారం ఉంది, వెండి ఉంది, వజ్రాలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి. భూమి మీద కూడా చాలా ప్రశస్తమైన వస్తువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. భూమి మీద వాటి గురించి కాకుండా ఎక్కువగా పరలోకంలో ఉన్న వాటి గురించి కాంక్షించాలి. ఇంతకక్కడ ఏముంటాయి, ఎందుకు కాంక్షించాలి అని ధ్యానించుకోబోయే ముందు మనము తుదిముట్టించాల్సింది ఏంటి క్లియర్గా చెప్తున్నారు. ఏమి తుదిముట్టించాలంటే జారత్వము. జారత్వము అంటే పెళ్ళి కాకముందే చెడ్డ పనులు చేయడము, అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, పెళ్ళి కాకముందే తొందరపడము, ఇవి జారత్వం. అపవిత్రత, పరిశుద్ధమైన జీవితం లేకపోవడం, మోహము మరియు దురాశ, ధనాపేక్ష. అందుకే ఈనాడు సువిశేషంలో కూడా ధనికులైన మీరు తప్పకుండా దుఃఖిస్తారు, బాధపడతారు, మీకు అనర్థం అవుతుంది అని చెప్తున్నారు. ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహాల్ని తుదిముట్టించాలంట. ఎందుకంటే ధనాపేక్ష ముఖ్యంగా విగ్రహారాధనతో సమానం. ధనాపేక్ష విగ్రహారాధన, అధికారం విగ్రహారాధన. తర్వాత దేని నుంచి విముక్తులము కావాలంటున్నారంటే, కోపం నుండి విముక్తులం కావాలి, మోహము నుండి విముక్తులం కావాలి, ఈర్ష్య ద్వేషాల నుండి విముక్తులం కావాలి. ఇంకేమేం చేయొద్దంటే దుర్భాషలు ఆడొద్దు, అవమానించే మాటలు మాట్లాడొద్దు, వేరే వాళ్ళని గాయపరిచే మాటలు మాట్లాడొద్దు, నిందించే మాటలు పలకొద్దు, మరి అబద్ధాలు ఆడొద్దు, పాత స్వభావములు పాత అలవాట్లన్నీ త్యజించేయాలని పౌలు గారు చెప్తున్నారు. ఇవన్నీ త్యజిస్తూ తుదముట్టిస్తూ దాని నుంచి విముక్తులం అవుతూ పరలోక వస్తువుల యందు మనము ఆకాంక్షను పెంచుకోవాలి. మరియు పరలోకమునందున్న వస్తువులపై మనసులను లగ్నం చేయాలి. మన దృష్టిని పరలోకం వైపే సారించాలి. మరి ఇంతకీ పరలోకంలో ఏముంది?
భూమి మీద ఉన్న దానికంటే గొప్పగా పరలోకంలో ఏముందంటే, పరలోకంలో తండ్రి సన్నిధి ఉంది. ప్రైజ్ ద లార్డ్. పరలోకంలో ఆ తండ్రి కుడి పార్శ్వమున మన రక్షకుడగు యేసుక్రీస్తు సర్వలోక న్యాయాధిపతిగా, ఆయన రాజాదిరాజుగా సింహాసనాసీనుడై ఉన్నాడు. పరలోకంలో ఇంకేముందంటే, ఆయన మనకివ్వబోయే సంపూర్ణ రక్షణ ఉంది. పరలోకంలో ఏముందంటే, ఆయన మనకి ఇవ్వబోయే నిత్య జీవం ఉంది. పరలోకంలో ఏముందంటే, మనకు ఆయన ఇవ్వబోయే జీవ కిరీటం ఉంది, జీవ వృక్ష ఫలాలున్నాయి, జీవ జలాలున్నాయి, నిత్య జీవం ఉంది. ఎన్నో, ఒక ప్రశస్తమైన జీవితము, ఒక ఉన్నతమైన జీవితము, ఒక శాశ్వతమైన జీవితము పరలోకములో ఉన్నవి. మహిమతో కూడిన జీవితము అక్కడ ఉంది. అన్నిటికంటే ఎక్కువగా ఇటు భూప్రపంచం మీద మనకి అన్నిటికంటే గొప్ప అయినవాడు, పరలోకంలో కూడా అన్నిటికంటే గొప్ప అయినవాడు యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తే మన ప్రాణము. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, ఏలైనా మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమయ్యున్నది. మన జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమయ్యున్నది. మన లైఫే జీసస్. ఆయన లేకపోతే మనం లేనట్లే. ఎందుకంటే యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయం 3వ వచనము, కలుగజేయబడినది ఏదియు ఆయన లేకుండా కలగజేయబడలేదు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 25వ వచనములో, మనలో ఉన్న ఊపిరి, మన ప్రాణము, మన శ్వాస సమస్తము ఆయన నుండియే. కాబట్టి నా ప్రాణమా, నా గానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. మన ప్రాణము, మన శ్వాస సమస్తము జీససే, సమస్తము యేసుక్రీస్తే. కాబట్టి ఆయన లేకుండా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. మన ప్రాణము, మన శ్వాస, మన ఊపిరి, మన సమస్తము అన్నీ యేసయ్యనే. అందుకే ఈనాటి మొదటి పట్టణం చివరి మాటలో ఏమంటున్నాడంటే, 3వ అధ్యాయం 11వ వచనంలో, క్రీస్తే సర్వస్వము. క్రీస్తే సర్వస్వము. అందరి యందును క్రీస్తు ఉన్నాడు. అందరి యందు క్రీస్తు ఉన్నాడు. క్రీస్తే సర్వస్వమై ఉన్నాడు. ఆ క్రీస్తుని యందే మన జీవం ఉన్నది. క్రీస్తే మన సర్వస్వము. మనం ఈ భూలోకంలో ఉన్నంత కాలము యేసుక్రీస్తు లేనిదే మనం బ్రతకలేము. మన శ్వాస ఊపిరి తీసుకోలేము. మనకు కలగజేయబడినది ఏది మనకు రాదు ఆయన లేకపోతే. పరలోకంలో కూడా ఆయననే సర్వస్వము. ఈ లోకంలో ఎవరు ఏమి కాము. పరలోకంలో సమస్తము, ఈ భూమి మీద సమస్తము యేసుక్రీస్తే. కాబట్టి మనం ఆయన అంటి పెట్టుకొని జీవించాలి. కాబట్టి మన జీవితం, మన జీవితాలు, మన చూపులు కానీ, మన యొక్క ఫోకస్ కానీ, మన జీవితాలు లగ్నం చేయడం కానీ ఆయన మీదనే ఉండాలి. అందుకే ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తి చూశాము అని మనం ఎప్పుడూ ఆయన వైపే చూడాలి. ఎందుకంటే ఆయననే సర్వస్వం, ఆయననే జీవం, ఆయననే అన్నీ అయి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. కాబట్టి చివరికి మనం చనిపోయిన తర్వాత కూడా ఎవరు దిక్కు అంటే యేసుక్రీస్తే దిక్కు. చనిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తే దిక్కు. ఈ లోకంలో ఉంటూ ఉండగా ఆయననే దిక్కు, చనిపోయిన తర్వాత కూడా ఇక ఆయననే మన సర్వస్వం, మన దిక్కు. అందుకే ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ప్రాణం ఉన్నంత వరకు ఆయననే, ప్రాణం తర్వాత ప్రాణం పోయినా కూడా ఆయననే సర్వస్వం మనకి. ఎందుకంటే మన ప్రాణం ఆయన నుంచే వస్తుంది కదా, మన ఊపిరి, శ్వాస సమస్తం మన ప్రాణం. అందుకే నా ప్రాణమా, నా ప్రాణమా, నా
నన్ను ఎన్నడు వీడని నా ప్రాణమా, నన్ను ఎన్నడు వీడని నా ప్రాణమా. నీవే నా ప్రాణము, నీవే నా గమ్యము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా గమ్యము, నీవే నా జీవము యేసయ్యా. క్రీస్తే సర్వస్వము. ఆయన యందు అందరి యందు క్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఆయన మీదనే ఫోకస్ పెట్టి ఆయన వైపే చూస్తూ ఆయన యందే మనసులను జీవితాన్ని లగ్నం చేస్తూ ఆయన వైపే మన ప్రయాణాలు నిరీక్షణ యాత్రికులుగా కొనసాగించుదాం. ఆమేన్. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టు ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనం కొరకు మీ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, మాకు నిజమైన ప్రార్థనా తత్వమును శాంతి స్వభావమును మీ వరముగా దయచేయుము. ఈ అర్పణము ద్వారా మేము యోగ్యమైన విధముగా మీ వైభవమును పూజించు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని మీతోనూ మా సహోదరులతోనూ విశ్వాసపాత్రమైన సఖ్యత కలిగి జీవించునట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఏలయన మీరు మీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి మిమ్ము సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు మిమ్ము స్తుతించుట సముచితము. మీ పునీతులందరూ ఏక హృదయముతో మీకు నిండు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు.
మహోన్నతమున హోసానా. దళాధిపతి సైన్యములకు అధిపతి అయిన దేవా, మీరు నిజంగానే పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎందుకంటే ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎందుకంటే ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతింతును. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, మీ మరణమును ప్రకటించెదను, మీ ఉత్థానమును చాటెదను. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు రెండవ రాకలో మరల వస్తారని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో పోపు గారిని, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, ఆంధ్ర తెలంగాణ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి
దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశముననుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితోనొకరు ప్రభు శాంతిని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపను ప్రేమించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపను ప్రేమించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపను ప్రేమించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించెడి వారు. ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించటకు నే పాత్రం కాను, అయినను మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీవు నాలో నీవున్నావయ్యా.
పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. దప్పిక కొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు వలె నా హృదయము ఓ దేవా మీ కొరకు తపించుచున్నది. సజీవుడవగు దేవుడవైన మీ కొరకు నేను ఆరాటపడుచున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ వాక్కు ప్రసాదించు బలముతోనూ పవిత్ర ఆహారముతోనూ మీ విశ్వాసులను పోషించుచు దివ్య జీవనమును ప్రసాదించుచున్నావు. ఈ పరమ వరములను స్వీకరించు వీరు నిత్య జీవన భాగ్యమునకు కూడా అర్హులగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు సన్నిధిలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము.